నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. రాశులకి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం కుంభరాశి దగ్గర ఉన్నాం. గురుడి సంచారం అనేది జూన్ 2వ తారీఖు నుండి మొదలవబోతుంది. సో ఈ సంచారం అనేది కుంభరాశి వాళ్ళకి యోగిస్తుందా లేదా, వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయా లేదా, ఏమన్నా ఆటంకాలు ఉంటే పరిహారం కూడా తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి కుంభరాశి, ఈ కుంభరాశి అనగానే ముందు వీళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక కష్టపడే తత్వం, వ్యక్తిత్వం, అర్థం చేసుకునే గుణం, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అనమాట. వీరి అవలక్షణాలు కాదు, లక్షణాలు ఇవి. వీరేంటంటే కనుక ఇప్పుడు అందరిని అర్థం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం లాంటివి కానీ, లేకపోతే కుంభరాశి వారు ఏంటంటే ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి దాని తగ్గట్టు మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేటువంటి దానిలో వీరు ఎక్కువగా నిమనమై ఉంటారు. ఇక వీరికి కుంభరాశి వారు నిజంగా ఉండి పేరు బలం ప్రకారం కాకుండా నక్షత్ర ప్రకారంగా కావచ్చు, ఆ ఒక గోచార ప్రకారంగా కావచ్చు, కుంభరాశి వారు ఉండేది ఏంటంటే కనుక ఆకట్టుకునే తత్వంతోనూ, మొండి వైఖరితోనూ, అలానే ఏదైనా సరే చిన్నగా సాధించుకోవాలంటే దాంట్లో తొలి అడుగు అనేది మొదటిగా చిన్నగా వేస్తూ ఉంటారు వీళ్ళు. ఒకేసారి ఆ అందలం ఎక్కాలనేటువంటి దాంట్లో వెళ్ళరనమాట వీళ్ళు. ఎలాంటి సంస్థలైనా, ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా, ఎలాంటి కంపెనీలైనా సరే ఇక ఈ కంపెనీ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము అనంగా ఎవరైనా కుంభరాశి వారు దొరికితే వారికి ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ కంపెనీలు, ఇండస్ట్రీలు, ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా చిన్నగా వాళ్ళకి టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లేదానికి అయితే కనపడతారు. అలాంటి వ్యక్తిత్వం అంటే తొందరపడేటువంటి నిర్ణయాలు అయితే వీరు తీసుకోరు. ఇక గోచార ప్రకారంగా రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ ఎక్కువగా బాధిస్తూ 2, 4 స్థానాల్లో కనుక ఉంటే కనుక వారికి కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల లాస్ అయిపోతారు. అది లేదు అంటే కనుక వీరికి శని కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ మంచి లాభంలో ఉన్నారు, వారికి 6, 9, 11 స్థానాల్లో ఉన్నారు, వారి యొక్క శుభదృష్టి చంద్రుడి మీద ఉంటుంది, కుంభరాశిలో ఉంటుంది అంటే వారు మాత్రము చాలా చాకచక్యంగా ఎన్ని కష్టాలు వచ్చిన చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క చదువు ఆపరు, వారి యొక్క సంపద ఆపరు. వారు కాకపోతే ఏంటంటే చిన్నగా వెళ్తారు, తొందరపడరు. ఇప్పుడు ఇంట్లో పెద్దవారు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే వీడు చదువు ఆపేసి పని చేసుకోవాలి అని చూడరు. ఆ చదువు పూర్తి చేస్తారు. కష్టం అనేది ఒక రోజులో పోదును వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పూర్తి చేసిన తర్వాత నిదానంగా ఏం చేయాలనేది ఆలోచిస్తారు. అంతేకనుక వీరు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి బోళ్ళ పడేటువంటి ఆలోచన అయితే వీరికి ఉండదు. అలాంటి లక్షణాలు ఉంటుంది. వీరు చూడటానికైతే ఆకర్షవంతంగా సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. నలుగురిలో ఒకరిగా కలిసిపోయేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. నాకు ఆ మేడే కావాలి, ఆ మిద్దే కావాలి అనేది ఉండదు. పెళ్ళి అయినా కూడా వీరి బాంధవ్యం ఎలా ఉంటుందంటే అర్థం చేసుకున్న తత్వం ఉంటుంది. కోపం వచ్చినా, తాపం వచ్చినా కూడా ముందు వీరిలో వీళ్ళు అర్థం చేసుకొని ఆ తర్వాత శృతి మించితే కానీ వీరు మాట్లాడరు. అంతగా వరకు బయటికి కూడా రారనమాట. అలాంటి వ్యక్తిత్వము, అలాంటి లక్షణాలు ఉంటాయి వీరికిను. ఇక వీరికి ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఎలా అంటే కనుక వీరి ముందు ఎంతమంది ఉన్నా కూడా వీరు వెయిట్ చేస్తారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన వైపు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. వచ్చిన తర్వాత గ్రిప్ అయిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట. అంత ఆలోచనతో ఉంటారు. అంటే దీన్ని ఏమంటారంటే మనకి పూర్వకాలంలో పెద్దరికం అంటారు. ఇంట్లో వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 10 మంది పిల్లలు సంతానం ఉంటారండి. దాంట్లో ఒకళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారు. 10 మంది పిల్లలు వేరే వేరే రాశుల్లో ఉన్న కుంభరాశి వారి మధ్యలో కానీ చిన్నగా పుట్టినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారి ఆలోచనకి ఈ 10 మంది వింటారు. ఎందుకంటే వీరి ఆలోచన ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా, ఉన్నతమైనటువంటి స్థాయిలో లాగా వీరి తగ్గించుకోకుండా, అలానే వీరి ఆలోచన పనికి వచ్చేటువంటి ఆలోచన కాబట్టి వారందరూ వింటారు. అంటే పెద్దరికం అనమాట. అలాగా పెద్దరికం తీసుకునేటువంటి ఆలోచనతో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా వారి ఇంట్లో వారి తండ్రి గారి జీన్స్ ఎక్కువ వస్తాయి. కుంభరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రి గారి జీన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, స్త్రీ అయినా పురుషుడైనా సరే. దీంట్లో ఇంకోటి ఏంటంటే వారితో పాటు వారి ఇంట్లో పూర్వీకులు ఏదైనా చేసి ఉంటా కూడా, కాలసర్పదోషం కానీ, విగ్రహాలకి ఏదైనా చేసున్నా, ఏదైనా లక్షణాలు ఉన్నా, లేకపోతే కర్మలు అంటారు, కొన్ని క్రియలు ఉంటాయి. ఏదో ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, లేదా పాము పుట్ల కానీ ఇట్లా ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఆలయాలకి ఏదైనా ధర్మకథలుగా ఉంటూ వదిలివేసినా, విగ్రహాలకి ఏదైనా పోషణ చేస్తూ వదిలివేసినా, అవన్నీ కూడా వీరి మీద కొంచెం వచ్చేలా కనిపిస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా వీరు చేయించుకోవాలి. అయితే గ్రహాల యొక్క స్థితిగతులు, దశలు, అంతర్దశలు కొన్ని ఉంటాయి. ఈ దశలు, అంతర్దశలు వీరికి పెళ్ళి అయ్యేటువంటి దశ ఏంటంటే కనుక శుక్రుడి దశలో పెళ్ళి అవుతుంది. అన్ని రాసులు వారికి శని దశలో ఏం అవ్వదు, కానీ వీరికి శని దశలో పెళ్ళి అయింది.
అదే ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశలో ఉంది కదా గురుగారు కుంభరాశి వారికి. ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. కొట్టుమిట్లాడతా అంటే వస్తుంటాయి వనరులు. కాకపోతే ఇవాళ వచ్చేది 2 రోజులు లేట్ అవుతుంది, ఇవాళ వచ్చేది 2-3 రోజులు లేట్ అవుతుంది, కానీ వనరులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఏదో రకమైనటువంటి వెళ్ళిపోతుంటారు, ఒక దగ్గర ఆగరు, ఆగకుండా ముందు కొనసాగుతూ ఉంటుంది అనమాట. వీరికి తగ్గట్టుగానే వాళ్ళకి ఆ పెళ్ళి అవటం కానీ, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళందరూ అర్థం చేసుకునే గుణంలో కానీ వారికి తగ్గట్టే ఉంటారు అన్నమాట. మిడిల్ క్లాస్ అన్నట్టుగానే గంత దగ్గర బొంత అనే టైప్లోనే వీరు చేస్తేనే అవుతుంది అన్నట్టుగా ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి కుంభరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే దశలు వీరికి ఏ దశ బాగా కలిసి వస్తుంది అంటే కనుక శుక్రుడి దశ అద్భుతం కలిసి వస్తుంది, రవి దశ బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి రవి దశ మామూలు కలిసి రాకూడదు, కానీ కుంభరాశి వాళ్ళకి రవి దశ కలిసి వస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ సైన్ కాబట్టి రవి మంచి చేస్తాడు వీళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని చేసేస్తాడు. అలానే ఆర్కిటెక్చర్స్, రియల్ ఎస్టేట్స్, భూములకు సంబంధించిన విషయాలు, అలానే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే రాజకీయ రంగం కావచ్చు, వీటన్నిటిలో కూడా నిలదొక్కోవడానికి సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా నిలదొక్కుంటారు. వీరు వేసే ప్రతి అడుగు కూడా అది అడుగులా కాదు, ఒక మేలురాయిలా ఉండిపోద్ది అనమాట. వారు ఎవరికైనా సరే జ్ఞాపకంగా ఇది ఇలా అని చెప్పి కథలుగా చెప్పుకునేటువంటి విధంగా వారు ఉంటారు. ప్రతి వేసే అడుగు కూడా ఒక కథగా మిగిలిపోతుంది. అలాంటి వారే కుంభరాశి వారు. అలాంటి కుంభరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మార్పులు చెందినప్పుడు శుక్రుడు, గురువు వీరిద్దరు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి గ్రహాలే అని చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆదాయం రావచ్చు, ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్డర్స్ రావడం కానివ్వండి, వీరి తరపున ఇంకా 10 మందిని పోషణ చేసేటువంటి పరిస్థితికి రావడం అండి, ఇంకేదైనా ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయిలో వెళ్ళిపోతుంటారు. అంటే ఒకప్పుడు వీరు ఉపాధి కోసం వెతికేటువంటి వారు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయిలోకి వెళ్తారు. అందరిలా కాదు, తొందరపడరు, చిన్నగా వెళ్తారు. అలాంటి వారికి గురుగ్రహం మారుతుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి గురువు మారుతున్నాడంటే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇంకా ఒక 1.5 year ఉంది ఏలనాటి శని వీళ్ళకి. ఇంకొక సంవత్సరంన్నర పాటు ఉంది, అంటే 17 మాసాలు ఉంది కరెక్ట్గా. ఈ 17 మాసాలు ఉన్నప్పటికీ కూడా వీరి స్వస్థానంలో రాహు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. రాహు కూడా దాదాపుగా 16 మాసాలు ఉంటాడు, ఇంకాను 15 మాసాలు ఉంటాడు రాహు. ఈ 16-17 మాసాలకు కూడాను వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి గురువు మారడం వీరికి అదృష్టం. ఈ గురువు కర్కాటక రాశిలో ఉండడం ద్వారా వీరికి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా నెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వరదలు వచ్చినా, వాగులు వచ్చినా ఎంతసేపు ఉంటాయండి? వర్షం పడిద్ది, ఎంతసేపు పడిద్దండి? కానీ ఆ వర్షంలాగా అవన్నీ వర్షపు నీరు వెళ్ళిపోతూ ఉండిద్ది, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉండిద్ది, మళ్ళీ వీళ్ళు పుంజుకొని వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ ఆగరు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే పరిగెత్తరు, నడుస్తుంటారు కాబట్టి అలసట ఉండదు, పరిగెత్తే వాడికి అలసట ఉంటుంది. కాబట్టి వీరు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు వస్తాయి. వీరు అందిపుచ్చుకొని వెళ్ళేదానికి ఎక్కువగా వీరు మొగ్గు చూపించాలి. ఏది ఇప్పటి నుంచి, ఏది ఆ జూన్ 2వ తారీఖున మారేటువంటిది ఈ గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో, అప్పటి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. అప్పుడు వీరు గుర్తించేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ 3 నుంచి 6 మాసాల వరకు కూడా, ఏది సంవత్సరం చివరాక వరకు కూడా వీరికి 2వ అధ్యాయం ఉంటుంది. సంవత్సరంలో 2వ అధ్యాయం ఇది. ఈ 2వ అధ్యాయ భాగంలో వీరికి అన్ని రకాలు కూడా సమకూరేసి అన్ని రకాలు కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలానే ఏ రంగాలు ఉన్న వారికి బాగుంటుంది అంటే కనుక 6 మాసాలు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, అలానే వీరికి ఏదైనా హోటల్స్ రంగం కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఆర్కిటెక్చర్గా ఉన్నా, బిల్డర్గా ఉన్నా, ఆలయ ధర్మకర్తలుగా ఉన్నా, ఇలాంటి వాటిలో ఏదైతే మోటివేషన్ క్లాసెస్ చెప్పే రంగంలో ఉన్నా, ఇలాంటి వాటిలో ఉన్న వారికి ఖచ్చితంగా వారికి ఉపాధి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. వివాహ యోగం ఎలా ఉంది గురుగారు? అయితే ఇలాంటి వారికి వివాహ యోగం కూడా చాలా అద్భుతంగా ఉంది. శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ, ఆ స్వస్థానంలో అంటే కుంభరాశిలో రాహు ఉన్నప్పటికీ కూడా, చంద్రుడు రాహు ఉన్నాడు, రాహు ఉన్నప్పటికీ కూడా వీరికి వివాహం ఒకసారి కూడా కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ యొక్క వచ్చేటువంటి జూన్ 18వ తారీఖు నుంచి ముహూర్తాలని 24న పెట్టుడు ముహూర్తాలు లేకుండా నిజమైన ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి పెళ్లి కూడా చేసుకోవడానికి జ్యేష్ఠ మాసంలో పెద్దవారు కాకపోతే చాలు. ఇంటికి పెద్దవారు కాకపోతే కనుక జ్యేష్ఠ మాసంలో కూడా కుంభరాశి వారు పెళ్లి చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే జ్యేష్ఠాదేవికి అభిషేకం చేసుకోవాలన్నా, జ్యేష్ఠాదేవికి పూజించుకోవాలన్నా కూడా, వీరికి ఉపాసన తీసుకోవాలన్నా కూడా, దేవుని అనుగ్రహం పొందుకోవాలన్నా కూడా జ్యేష్ఠాదేవికి కూడా వీరు ఉపాసన తీసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా జ్యేష్ఠమాతకి వీరు ఉపాసన తీసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, ఓ నోము నోచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. జ్యేష్ఠదేవికి జ్యేష్ఠ మాసాలు చేసుకుంటే చాలా అద్భుతం అనమాట. అది వీరికి కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఇంకాను. అలానే ఈ కుంభరాశి వారికి ఇప్పుడు జూన్ 2వ తారీఖు తర్వాత మారిన తర్వాత వీరు ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. వీరు ప్రయత్నం చేస్తే కుంభరాశి వారికి అంత అదృష్టం వస్తుంది. కానీ దీన్ని మాత్రం చేజార్చుకోకూడదు. ఎందుకంటే కుంభరాశి వారికి ఎప్పుడో ఒకసారి వర్షం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ అవకాశం వచ్చింది కాబట్టి వదులుకోకూడదు. 3 మాసాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదిగేదానికి కానీ, లైఫ్లో నిలబడేదానికి కానీ ఏదో ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఎప్పుడు ఎలా తలుపు జరుగుతుందో తెలియదు. 10 సార్లు తలుపు జరుగుతుందా, ఒకసారి తలుపు జరుగుతుందో తెలియదు. అదృష్టం అయితే ఒకసారి తలుపు జరుగుతుంది. కాబట్టి
ఆ తలుపు ఎప్పుడు తడుతుందా అని చెప్పేసి కూర్చోవాలి. ఆ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. వీరికి చేతకపోయినా అదృష్టం ఉన్నా లేకపోయినా మనం ప్రయత్నం చేస్తే ఏం పోయేది లేదనుకోవాలి. ముందుగా ముందడుగు వేసేసేయాలి. మొండిగా ముందడుగు వేసేయాల్సిందే. అయితే వీరికి పెళ్లి యోగ్యత కూడా అలానే వస్తుందండి. పెళ్లి ఇప్పటివరకు కాని వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధాలు కూడా బంధుమిత్రుల నుంచి క్షణంగా వచ్చేస్తాయి. వీరికి పెళ్లి సంబంధం కూర్చొని మన అబ్బాయి మన అమ్మాయి అనుకుంటారు. అబ్బాయిలకి ఇప్పటివరకు పెళ్లి కాలేదు కుంభరాశి వారికి అనుకుంటే కనుక ఈ జూన్ 2వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉత్తర దిశ నుంచి కానీ పడమర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం వీరికి ఖచ్చితంగా కుదురుతుంది. అదే కనుక అమ్మాయిలు ప్రయత్నం చేస్తే అబ్బాయిల సంబంధాలు అయితే కనుక ఉత్తరము తూర్పు ఈ దిశ నుంచి వచ్చే సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. బంధుమిత్రుల నుంచి ఖచ్చితంగా వచ్చింది. బంధుమిత్రుల నుంచి వచ్చింది. బంధుమిత్రుల్లోనే సంబంధాలు రావచ్చు వీరికి. అయితే వీరి దగ్గర సంపాదన లేదు కాబట్టి ఈ రోజుల్లో అందరూ సంపాదన చూస్తారు కాబట్టి ఇంకా ఏదైనా బయట నుంచి వచ్చే సంబంధాలు కూడా బంధుమిత్రులు సహాయం చేస్తారు. ఎంత చేసినా కూడా బంధుమిత్రులకి వీరి దగ్గర నుంచి చేయించుకుంటారు, వీళ్ళనే తొక్కేస్తూ ఉంటారు. మళ్ళీ వీరి దగ్గర నుంచి తింటూ ఉంటారు, వీళ్ళనే తొక్కేస్తుంటారు. కాబట్టి ఎవరిని నమ్మకూడదు. వీళ్ళు పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటుండాలి. ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉంటే మాత్రం ఆ నమ్మకంతోనే వీళ్ళని తొక్కేస్తూ ఉంటారు. అది కుంభరాశి పోన్లే మనలే కదా మోసం చేసింది అనుకుని మళ్ళీ మొదలు పెడతారు. శత్రువు వచ్చినా కూడా మళ్ళీ తిన్నారండి ఉన్నారండి అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి అంటే కపటం లేనటువంటి రాశి అన్నమాట. కాబట్టి అలాంటి వారికి పెళ్లి చేసుకునే యోగ్యత ఉన్నప్పటికీ పెళ్లి గడియలు ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. గురువు మారాడు కాబట్టి. ఇకపోతే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది? అవును గురుగారు. ఇక్కడ మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళని చేసుకుంటే కొంతమేర వీరి కష్టము వారి మొండితత్వము ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు సర్ప్రైజ్ చేస్తుంటారు. కుంభరాశి వాళ్ళకి మేషరాశి వారు సర్ప్రైజింగ్ పర్సన్స్ అనమాట. ప్రతిరోజు ఏదో సర్ప్రైజ్ ఉంటుంది. వాళ్ళు చేసుకుంటే చాలా అదృష్టం బాగుంటుంది. ఇకపోతే వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ప్రతిరోజు ఆనందమే ఉంటుంది, ఆనందలోకమే ఉంటుంది. వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే కలిసికట్టుగా ఒకే బండి మీద వెళ్ళి ఒకే బండి మీద వచ్చేలాగా ఉంటుంది అనమాట. సహాయ సత్కారాలే కాదు, ఇండస్ట్రీలు ఓపెనింగ్ కానీ పెద్ద పెద్ద స్థాపించాలి, మొదలు పెట్టాలి, ఎంతోమందికి ఉపాధి ఇవ్వాలనుకుంటే కనుక వృషభ రాశి వారు మంచి సహాయం చేస్తారు. కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని నమ్మినట్టుగా వృషభ రాశి వాళ్ళు ఇంకెవరు నమ్మరు. కాబట్టి వాళ్ళిద్దరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రెండోది మిథున రాశి. మిథున రాశి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఇద్దరు ఒకే ఏకనాడి ఉంటుంది అనమాట. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే కలిసి వస్తుంది. కానీ ఇద్దరు చల్లదనంగా ఉంటారు. వీరు పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది. కానీ వేరే విషయాలన్నిటి కూడా చాలా అద్భుతంగా కంపాటబిలిటీ కలుస్తుంది, పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే కన్యారాశి. కన్యారాశి వాళ్ళని కుంభరాశి వాళ్ళని ఇద్దరిని కలిపితే వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని కట్టలేసినా ఎన్ని బొగ్గులేసినా ఎన్ని నిప్పులేసినా కూడా విడిపోయే తత్వం ఉండదు. ఇక వీళ్ళిద్దరిని చేసుకుంటే కనుక జీవితంలో మిథున దాంపత్యం తప్పితే వీళ్ళిద్దరు విడిపోయేది లేదు. పొద్దున్న కొట్టుకున్న మధ్యాహ్నం కలిసి తింటారు. కాబట్టి కన్యారాశికి కుంభరాశికి కంపాటబిలిటీ కూడా చెక్ చేయని అవసరం. ఇద్దరికి కలిసి వస్తుంది. ఇద్దరికి సహాయం కనుకుంటే ఇద్దరు కలిసి సహాయం చేస్తారు. ఇద్దరు కలిసి మోసం చేయగలుగుతారు. అంటే మోసం చేయడం తెలియదు, కాకపోతే అలా ఉంటారు. ఇద్దరు ఏకనాటి మాటగా ఉంటారన్నమాట. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కాకపోతే వీరి యొక్క కోపతారితనము, మొండితత్వము, అమాయకత్వము, వీరికి అనుమాన రోగం కూడా ఉంటుంది. కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వృశ్చిక రాశి వారికి అనుమానం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడరు. ఎన్ని మాట్లాడిన ఎదుటివాడు వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. వీళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు మాట్లాడరు, వాళ్ళు వచ్చి మీ ముందు నవ్వారు, మీరు ఎందుకు చెప్పరు, మీరు ఎందుకు నవ్వుకున్నారు అని చెప్పి వీళ్ళు ప్రతిదానికి అనుమానిస్తూ ఉంటారు. ఆ ఒక చిన్నది తప్పితే వేరే అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీరేం మాటపడే తత్వం ఉంటుంది, బాధ్యత గల తత్వం ఉంటుంది, వారేం కష్టపడే తత్వం ఉంటుంది. కుంభరాశి వారికి ఇద్దరికి కూడా చాలా అన్యోన్యంగా బాగుంటుంది. ఇకపోతే చివరిగా వచ్చేసి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళని చేసుకుంటే ప్రతిరోజు హెడెక్కే ఉంటుంది, కానీ మధ్యస్థంగా ఉంటుంది, కానీ జీవితం నిలబడుతుంది. విడిపోరు, ఖచ్చితంగా విడిపోరు వీళ్ళు. ఈ ధనుసు రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా కుంభరాశి వాళ్ళు మ్యాక్సిమం ఏమిటంటే కనుక వీరి మొండి వైఖరి, వీరి ఏంటంటే భూతత్వం ద్వారా చూస్తారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వం ద్వారా చూస్తారు ఈ ధనుసు రాశి వారు. కుంభరాశి వాళ్ళేమో పోతే పోయింది, ఉంటే ఉందన్నట్టుగా ఉంటారన్నమాట. వదిలేస్తారు, పోయిందా వదిలేస్తారు, మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అలా కాదు, చిన్న చిన్నగా అన్ని లెక్కేసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి వీరిద్దరి మధ్యన గొడవలు ఉంటాయి, ఖచ్చితంగా గొడవలు ఉంటాయి, కానీ విడిపోరు. అక్కడ నేను చెప్పిన రాసులు వాళ్ళని చేసుకోవడం ద్వారా కంఫర్టబుల్ చెక్ చేయకపోయినా సరే లవ్ ఉన్న ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. పరిహారం గురుగారు అంటే ఇప్పటిదాకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి కోసం ఎన్నో ఏళ్లగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి రాశిలో కూడా. ఇలా కుంభరాశి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా పరిహారం ఉంటుందా? జూన్ 2వ తారీఖు మారేటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో శుక్రుతో మారుతున్నారు కర్కాటక రాశిలోకి. అలా 6 మాసాల పాటు కర్కాటక రాశిలో 3 నెలలు, కర్కాటక రాశి సింహరాశిలో 3 మాసాలు ఇట్లా తిరుగుతూ ఉంటారు గురుగారితో పాటు ఈ యొక్క శుక్రుడు కూడా తిరుగుతున్నారు. దీని దగ్గర రవి భగవానుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ప్రతి మాసంలో కూడా 14, 15 తారీఖు
దిక్కులో తిరుగుతూ ఉంటాడు. ఇక 3 గ్రహాలు కూడా ఏకదాటిగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తరుణంలో ఏమవుతుందంటే కనుక వీరు చేసుకోవాల్సిన దానాల కన్నా కూడా ముఖ్యంగా సొంత డబ్బులు, కష్టపడిన డబ్బులు, వీరి సొంత డబ్బులు ఏమింటే కనుక కన్యా పశుపత్ర హోమం అని ఉంటుంది. ఓకే. ఈ కన్యా పశుపత్ర హోమము చేపించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు, ఎలాంటి దానం, ధర్మం, యజ్ఞం, యాగం ఏం అవసరం లేదు. ఇంకా ఈ ఒక్క హోమం వారికి జీవితాన్ని నిలబెడుతుంది. ఇంకా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా వీరికి పటాపంచలు చేసి గ్రహాల యొక్క అనుకూలతని, గ్రహాల యొక్క స్థితిగతులను కూడా మార్చగలిగేటువంటి ఒక యోగం ఏంటంటే కనుక ఈ యొక్క కన్యా పశుపత్ర హోమం. ఈ హోమం వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి మీరు చేయిస్తారా గురుగారు ఈ హోమాన్ని? ఖచ్చితంగా అండి. ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఆధ్వర్యంలో కూడా హోమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక పెళ్లి కావట్లేదు, జీవితంలో ఎదగలేకపోతున్నాను, కొంతమందికి ఎన్నో ఏళ్ళు 40 ఏళ్ళు అలా వచ్చేసినా కూడా పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఈ కాలంలో. సో అందుకే ఇక చాలా మంది ఉన్నా కూడా ఇలాంటి హోమాలు చేయించేటువంటి వారు చాలా అరుదుగా అయిపోయినారు. చేయించిన 1000 రూపాయలు తీసుకొని చేపిస్తా ఉన్నారు. మన దగ్గర అట్లా ఏం లేదు రుసుము. మన దగ్గర సాదాసీదమైనటువంటి రుసుము ఉంటుంది. అలాంటి రుసుముతో కూడా మనం ఒక యాగం చేయించేలా ఉంటుంది. కాబట్టి ఆ కన్యా పశుపత్ర హోమం ఏదైతే ఉందో ఈ హోమానికి కరెక్ట్గా వాళ్ళే రావాలా, ఫిజికల్గా పాల్గొనాలైతే ఏం లేదు. వారు ఎక్కడున్నా కూడా వారి పేరు మీద, గోతన్న మీద హోమం చేయించేటువంటి విధి విధానాలు అయితే మన దగ్గర ఉన్నాయి. వారికి చేయించిన హోమ ద్రవ్యాలను ఉంటాయి. హోమ ద్రవ్యాలు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి వారి చెంతకే చేసేటువంటి సదవకాశం కిట్టుని వారి చెంతకే చేసేస్తాము. దానివల్ల వారికి మంచి యోగం వస్తుంది. ఆ యాగం చేయించడం ద్వారా, ఈ హోమం చేయించడం ద్వారా ఎన్నో ప్రతిఫలాలండి. ఒక హోమం మనకి అగ్నిహోత్రం అంటారు. ఈ అగ్నిహోత్రం అనేది మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, క్రియలు, మన మీద నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అంటే గ్రహదోషాలు, మన మీద ఎవరైనా చెడు క్రియలు చేపించినా, మనం ఎదకుండా చేపించినా ఇవన్నీ కూడా అగ్నిహోత్రం ద్వారా పోతాయి. ఒక్క అగ్నిహోత్రం ద్వారా పోతాయి. అలాంటి అగ్నిహోత్రంతో చేసేటువంటిదే హోమం. అలాంటి హోమాలు ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో పెళ్లి యోగ్యత కావాలంటే కనుక మనలో ఉన్నటువంటి దోషాలన్నీ పోవాలి. కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషం, నరదిష్టి, నరఘోష, అలానే మన మీద నిప్నటి చేయించిన, బ్లాక్ మ్యాజిక్ చేయించిన, వశీకరణ చేయించిన ఇవన్నీ కూడా పటాపంచలేకపోతే కనుక కన్యా పశుపత్ర హోమం చాలా గొప్ప విశేషంగా మనము చేయించుకోవచ్చు. అలాంటి హోమం ఎవరు చేయించుకున్నా కూడా వివాహ యోగం అయితే ఖచ్చితంగా అయిపోతుందండి. తప్పకుండా. అలానే మరొక పరిహారం ఏంటంటే కనుక వీరు ఎక్కడైనా సరే ఆలయం ఉంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి పూజించుకుంటూ ఉండాలి. నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా నలుగురికి బట్టలు పంచిపెడుతూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటా ఉంటే వారికి యోగం కూడా బాగుంటుంది. అలానే మనకి పంచామృత అభిషేకం శివాలయం చేస్తూ ఉండాలి 3 మాసాలకు ఒకసారి అయినా సరే. అలానే గ్రీన్ కలర్ నిమ్మకాయ పటిక తల చుట్టూతో తీసేసి ఎక్కడైనా పొదల్లో చెట్లలో వేసేయాలి. ఇది వారంలో 15 రోజులు ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే వారి మీద గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోతూ ఉంటాయి. అలానే పొట్లకాయ ఉంటుంది. ఈ పొట్లకాయ, సొరకాయ ఈ 2 కూడా దానం చేస్తూ ఉండాలి. ఎవరికైనా దానం చేయాలి. అది నీటి పాలన చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా కొంతమేర ఉపశమనం పొందుతూ ఉంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సొరకాయ ఎదుటివారి దానం కానీ నీళ్ళలో కానీ వేసేస్తే మనకున్న దోషాలన్నీ పోవాలని చెప్పి, నివృత్తి అవ్వాలని చెప్పి వేయాలి. అప్పుడు గురుబలం మనకు పెరుగుతుంది. సొరకాయ ఎన్ని దానం వేస్తే అంత గురుబలం పెరుగుతుంది మనకి. అప్పుడు పెళ్లిళ్ళు అయ్యేదానికి ఇబ్బంది లేకుండా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా విద్యాదానం చేస్తే చాలా మంచిది. కుంభరాశిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక, ఎవరైనా పేద పిల్లలు ఉంటే, విద్యాదానం అంటే కార్పొరేట్ లెవెల్లో కాలేజీలు ఉంటే వాళ్ళలో చదివేమని కాదు. ఎవరైనా పేద పిల్లలు చదువుకునే వారు ఉంటే కనుక వారికి విద్య దానం చేయాలి. విద్య దానం అంటే వీరికి వచ్చింది దానం చేయమని కాదు. ఎప్పుడైనా సరే డబ్బు పెట్టో వాళ్ళకి స్కూల్లోనో కాలేజీలోనో చదువు చెప్పించాలి. అలా చెప్పించినట్టు ద్వారా వీరికి ఎన్నో రకాల గ్రహశాంతులు అవుతాయి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలుగుతుంది. గురు బలవానికి ఎక్కువ పెరుగుతుంది. గురు దృష్టి పెరిగిందంటే మనకి పెళ్లిళ్ళు అవుతాయి, జీవితంలో నిలబడగలుగుతాం, సెటిల్ అవుతాం, అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ విద్యాదానం అనేది చాలా గొప్ప విశేషమైనది. కాబట్టి ఎవరైనా కుంభరాశి చేయగలిగితే అప్పు తీయకూడదు. సొంత డబ్బులు ఉంటే విద్యాదానం చేస్తే వారికి ఎన్నో రకాలటువంటి క్రమలు, క్రియలు, పెద్దవారు చేసినటువంటివి పూజా ఫలాలు ఇవన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవచ్చు కుంభరాశి వారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కుంభరాశికి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. మీరు ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే గురుగారు చెప్పినట్లు హోమం చేయించుకోవాలన్నా కూడా ఒక్కసారి సంప్రదించండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.